హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను పిల్లలకి 6 months ప్లస్ పిల్లలకి ఇంట్లోనే సెర్లాక్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ఒక కప్పు రైస్ కొత్త బియ్యం తీసుకున్నాను. అందులోకి అన్ని పప్పులు 2 స్పూన్స్ తీసుకున్నాను. ఒక శనగపప్పు మాత్రం 1 స్పూన్ తీసుకున్నాను. శనగపప్పు ఎక్కువ తీసుకుంటే పిల్లలకి స్టమక్ పెయిన్ వస్తుంది. ఇందులో నేను పెసర్లు 2 స్పూన్స్, పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు, మైసూర్ పప్పు, శనగపప్పు, అలాగే పల్లీలు, బాదం, జీడిపప్పు తీసుకున్నాను. మీ దగ్గర పిస్తా పప్పు ఉంటే పిస్తా పప్పు కూడా యాడ్ చేసుకోండి. అన్నీ కూడా నేను ఒక కప్పు కొలతకే చెప్తున్నాను. ఇలా కడిగి ఆరబెట్టుకోవాలి. నేను 2 days నీడలో ఆరబెట్టాను. ఎండలో ఆరబెట్టకండి, టేస్ట్ ఉండదు. మంచిగా ఆరిన తర్వాత ఈ విధంగా స్లో ఫ్లేమ్లో వేపుకోవాలి. రైస్, పప్పులు సపరేట్గా ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాతకి వీటిని చల్లారబెట్టుకోవాలి. అలాగే పల్లీలు, జీడిపప్పు కూడా వేపుకోండి. ఇందులోకి డైజెషన్ కావడం కోసం జీలకర్ర, అలాగే వాము పావు స్పూన్ వరకు తీసుకొని ఇలా వేడి చేసి వేసుకోండి. పల్లీలు మాత్రం పొట్టు తీసి యాడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు. మీరు కనుక బయట సెర్లాక్ పెడితే అందులో స్వీట్నెస్కి పిల్లలు బాగా అలవాటయ్యి మళ్ళీ మనకి ఇంట్లో పెట్టిన రైస్ అవి తినకుండా ఉంటారు. అందుకని చెప్పి నా పీడియాట్రిషియన్ నాకు ఇంట్లో ప్రిపేర్ చేసిన ఉగ్గునే తీసుకోమని నాకు సజెస్ట్ చేశారు. అందుకే నేను ఇలాగా ప్రిపేర్ చేసి పెడుతున్నాను. అంతకుముందు నేను వీట్, క్యారెట్, యాపిల్ ఉగ్గు ఉంటుంది కదా, అది తీసుకున్నాను. 6 months ప్లస్ పిల్లలకి ఉంటుంది కదా, అదే వాడాను. మా పీడియాట్రిషియన్ ఏంటి అంటే షుగర్ యాడ్ చేసిన పౌడర్స్ యూజ్ చేయడం వల్ల మీకు హోమ్ ఫుడ్కి పిల్లలు అలవాటు పడరు. మీరు ఇంట్లోనే ఉగ్గు ఇలా ప్రిపేర్ చేసి నెయ్యితో ఉడికించుకొని నెయ్యితో కలుపుకొని పెట్టుకోండి పిల్లలకని సలహా ఇచ్చారు. అందుకనే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడుతున్నాను. ఇది నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా ప్రిపేర్ చేశానో, ఎన్ని స్పూన్స్ సెర్లాక్కి ఎంత వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకొని పెట్టాలో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అంతవరకు bye. Thanks for watching this video. Please like, share, subscribe and comment.